కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ సమపార్జించుకునే వరకు కేంద్రం సాయం చేస్తూనే ఉంటుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నిర్దిష్ట సమయంలోపే అమలు చేస్తామని వివరించారు. ఏపీని కేంద్రం ప్రత్యేకంగా చూస్తోందని తెలిపిన ఆయన జాతీయ రహదారులకు 64,000 కోట్లు, పెట్రోలియం విశ్వవిద్యాలయం, పెట్రోలియం కాంప్లెక్స్ వంటి నిర్మాణాలకు 50,000 కోట్లు ఇస్తామని తెలిపారు. ఇబ్బందంతా చట్టంలో చేర్చకుండా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా మీద దాని మీద ఆర్థిక మంత్రి గారు స్పష్టమైన ఇది ఇచ్చారు. ప్రత్యేక హోదా లభిస్తే ఏ ప్రయోజనం ఉండేదో ఆ ప్రయోజనాన్ని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా దాన్ని పూర్తి చేస్తామని చెప్పని నిర్దిష్టమైన హామీని ఆర్థిక మంత్రి గారు ఇచ్చారు. రైల్వే జోన్ విషయం అధ్యయనంలో ఉంది. రైల్వే మంత్రి ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు కాబట్టి త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ, ఎందుకంటే ఆ చట్టంలో ఏమన్నారంటే ఫీజిబిలిటీ స్టడీ చేస్తారు అని ఉంది, అంతేగాని పెడతారని లేదు. ఫీజిబిలిటీ స్టడీ చేసి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫీజిబిలిటీ సాధ్యం కాదన్నారు. దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్సు తుది నివేదిక వచ్చిన తర్వాత వాటన్నిటిపైన ఏవేవైతే చట్టంలో నిర్దిష్టంగా పేర్కొన్నారో వాటన్నిటిని అమలు చేస్తాం. చట్టంలో వాటిని 10 సంవత్సరాల లోపల అమలు చేయాలని చట్టంలో పేర్కొన్నారు వాళ్ళు. ఆ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. అంత సమయం కూడా తీసుకోకుండా ఇంకా ముందుగానే వీటన్నిటిని పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే అనేక సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేసింది. ఎయిమ్స్ కానీ లేకపోతే ఐఏఎం కానీ వీటన్నిటి విషయంలో మంజూరు చేయడమే కాకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడంతా అద్దె భవనాల్లో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అది సమీర్ విషయం కావచ్చు, లేకపోతే ఇండియన్ ఓషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నెల్లూరులో కావచ్చు, లేకపోతే మెట్ పార్క్ మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం పెట్టిన విశాఖపట్నం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే సిపెట్ కావచ్చు, ప్లాస్టిక్ సంబంధించిన ఇది ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రక్షణ కర్మాగారాలు, మన అనంతపూర్ జిల్లాలో బిఈఎల్ ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే త్వరలో చిత్తూరు జిల్లా కొక్కిరాడకొండలో ఈ యొక్క రక్షణ సంబంధించిన శిక్షణ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, లేదా నంద్యాలలో ప్రారంభించాల్సిన రక్షణ కర్మాగారం కావచ్చు, లేకపోతే నాగాలంకలో తొందరలో పెట్టబోయే మిసైల్ లాంచింగ్ ఇది కావచ్చు, లేకపోతే త్వరలో నిమ్మకూరులో ఏర్పాటు చేయబడే బిఈఎల్ ప్రాజెక్టు కావచ్చు. ఇలా అనేక ప్రాజెక్టులు ఎక్కడ అవకాశం ఉంటే ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్కు తగిన న్యాయం చేయాలా, అది కోల్పోయినంటే ఆదాయాన్ని తిరిగి తెచ్చుకునే దానికోసం, ఉద్యోగ ఉపాధికి అవకాశాలు పెంచేదానికోసం కేంద్రం ప్రయత్నం చేస్తుంది.